మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. వీ హోప్ మీరు మీ ఫ్యామిలీతో కలిసి పండుగ బాగా జరుపుకుని ఉంటారని. అయితే ఈ పండుగ రిలీజ్ అయిన మూవ్స్ లో మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసిన సినిమా ఏంటో కామెంట్ లో తోసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. న్యూస్ నెంబర్ 1. మామ నిన్న మన ఇండియన్ ఉమెన్స్ టీం విధ్వంసం సృష్టించింది. మామ నిన్న ఐర్లాండ్ మీద జరిగిన ఓడిఐ మ్యాచ్ లో మన టీం ఏకంగా 435 రన్స్ కొట్టింది ఫర్ 5 వికెట్స్. స్కోర్ కొట్టే క్రమంలో ప్రతీక రావల్ 154 రన్స్ కొట్టారు. స్మృతి మందాన 135 రన్స్ కొట్టారు. రీచా ఘోష్ 59 రన్స్, తేజల్ హసబ్నిస్ 28 రన్స్, హర్లీన్ డ్యూయల్ 15 రన్స్, దీప్తి శర్మ 11 రన్స్ విత్ నాట్అవుట్, జెమిమా రోడ్రిగస్ 4 రన్స్. మన ఇండియన్ ఉమెన్స్ టీం ఓడిఐలో ఫస్ట్ టైం 400 మార్క్ ని టచ్ చేశారు మావ నిన్న. ఇన్ఫాక్ట్ లేడీస్ టీం మెన్స్ టీం హైయెస్ట్ ఓడిఐ స్కోర్ ను కూడా క్రాస్ చేశారు మావ. మెన్స్ క్రికెట్ టీం యొక్క హైయెస్ట్ ఓడిఐ స్కోర్ 418 అయితే వీళ్ళు ఏకంగా 435 రన్స్ బాధేశారు. మన వాళ్ళు 435 రన్స్ బాధితే ఐర్లాండ్ టీం వాళ్ళు 131 కి ఆల్అౌట్ అయిపోయారు మావ. మరి మన ఉమెన్స్ టీం కోసం కామెంట్స్ లో ఒక ఓ వేసుకోండి. న్యూస్ నెంబర్ 2. మీకు కోఇన్సిడెన్స్ చెప్పాలి మావ. మెన్స్ క్రికెట్ లో ఓడిఐలో ఇండియా కోసం ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది విరాట్ కోహ్లీ మావ. 52 బాల్స్ సెంచరీ కొట్టారు. అదే ఉమెన్స్ క్రికెట్ లో ఇండియా కోసం ఓడిఐలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది స్మృతి మందన. తను 70 బాల్స్ సెంచరీ కొట్టారు. ఇద్దరు జెర్సీ నెంబర్ 18. మెన్స్ క్రికెట్ కి విరాట్ ఎలానో ఉమెన్స్ క్రికెట్ కి స్మృతి మందన అలా అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది మామ. న్యూస్ నెంబర్ 3. మామ నిన్న జరిగిన మ్యాచ్ తో కలుపుకుని స్మృతి మందన ఓడిఐ క్రికెట్ లో 10 సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ కూడా ఓడిఐలో 10 సెంచరీస్ చేయలేదు. స్మృతి మందన ఫస్ట్. కంప్లీట్ ఉమెన్స్ క్రికెట్ చూసుకుంటే ఓడిఐలో ఎక్కువ 100s కొట్టిన ప్లేస్ లిస్ట్ లో తను 3rd ప్లేస్ లో ఉన్నారు. న్యూస్ నెంబర్ 4. మావ రోహిత్ శర్మ పాకిస్తాన్ కి వెళ్ళబోతున్నాడు మావ. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే టీమ్ కెప్టెన్స్ తో ఫోటో షూట్ ఉంటుంది అండ్ దాని తర్వాత కెప్టెన్స్ తో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. సో ఈ రెండు అటెండ్ అవ్వాలి కాబట్టి యాజ్ ఎ ఇండియన్ టీమ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ పాకిస్తాన్ కి వెళ్ళబోతున్నాడు. ఎప్పుడు ఏంటి అనేది ఇంకా టైం అండ్ డేట్స్ రాలేదు, వస్తాయి. అసలు ఇది నిజమో కాదో కూడా అఫీషియల్ గా చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పేజెస్ అండ్ పేపర్స్ మాత్రం ఇదే నిజమని రాస్తున్నాయి. సో అదే మీకు చెప్తున్నా. న్యూస్ నెంబర్ 5. మామ ప్రెజెంట్ జస్ప్రీత్ బుమ్రా ఫేస్ చేస్తున్న ఇంజరీ క్యూర్ అవ్వాలంటే ఒకటే సొల్యూషన్ మామ, కంప్లీట్ బెడ్ రెస్ట్. ఈ ముక్క నేను కాదు మామ, కొంతమంది అండ్ కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయని బయట ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ కంప్లీట్ బెడ్ రెస్ట్ రిపోర్ట్స్ కి డైరెక్ట్ గా జస్ప్రీత్ బుమ్రానే రియాక్ట్ అయ్యాడు మామ. రియాక్ట్ అవుతూ ఇలా అన్నారు, నాకు తెలుసు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అని, కానీ ఈ న్యూస్ మాత్రం నాకు బాగా నవ్వు తెప్పించిందని ట్వీట్ వేశారు. న్యూస్ నెంబర్ 6. మామ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే సిఎస్కే ఫ్యాన్స్ కి ఒక మినీ హార్ట్ అటాక్ వస్తుంది మామ. సిఎస్కే టీమ్ కి మెయిన్ పేస్ బౌలర్ అయిన పతిరాణి SA20 లీగ్ ఆడుతున్నాడు. తను ఆడిన 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ లో 4 ఓవర్స్ లో 41 రన్స్ ఇచ్చి 0 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకొక మ్యాచ్ లో 3 ఓవర్స్ లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సిఎస్కే టీం పేస్ మొత్తం డిపెండ్ అయ్యేది తన మీదనే. అలాంటి తన నెంబర్స్ ఇలా ఉంటే ఐపీఎల్ లో పరిస్థితి ఏంటా అని సిఎస్కే ఫ్యాన్స్ భయపడతారేమో. భయపడకండి, స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ధోని ఉన్నాడు. ఎలాంటి ప్లేయర్ అయినా తన ఫామ్ లోకి తీసుకొని వస్తాడు. న్యూస్ నెంబర్ 7. మామ ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఒక మంచి ఫినిషర్ దొరికేశారు మామ. మొన్న ఆక్షన్ ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ కొన్న టీమ్ డేవిడ్ బీబీఎల్ మ్యాచెస్ లో ఇరక్కొట్టేస్తున్నాడు. తను బీబీఎల్ ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ లో 32 బాల్స్ 62 రన్స్ విత్ నాట్అవుట్, ఇంకొక మ్యాచ్ లో 38 బాల్స్ 68 రన్స్ విత్ నాట్అవుట్, ఇంకో మ్యాచ్ లో 15 బాల్స్ 24 రన్స్ విత్ నాట్అవుట్. లాస్ట్ మ్యాచ్ లో 4 బాల్స్ 7 కావాలంటే తను 2 బాల్స్ నుండి కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఇదే ఊపిని ఐపీఎల్ లో కూడా చూపిస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ ని ఎవరు ఆపలేరు ఇంకా. న్యూస్ నెంబర్ 8. మామ నిన్న రోహిత్ శర్మ వాంకడే స్టేడియం కట్టి 50 years అయిన సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నారు మామ, ఈ గ్రౌండ్ తో నాకు చాలా స్పెషల్ కనెక్షన్ ఉంది. చాలా మెమరీస్ ఈ గ్రౌండ్ తో ముడిపడి ఉన్నాయి. ఇండియన్ టీం కి ఆడుతున్నప్పటి నుంచి ముంబై ఇండియన్స్ లో ఆడే వరకు చాలా మెమరీస్ ఈ గ్రౌండ్ లో ఉన్నాయి. ఇలానే ఇంకెన్నో మెమరీస్ ఈ గ్రౌండ్ తో క్రియేట్ అవ్వాలని అనుకుంటున్నా అని ఒక ఎమోషనల్ స్పీచ్ అయితే ఇచ్చారు మామ. రియల్లీ వాంకడే స్టేడియం లో చాలా మెమరీస్ ఉన్నాయి మామ ఇండియన్ ఫ్యాన్స్ కి. మెయిన్ గా 2011 వరల్డ్ కప్ ధోని కొట్టిన ఫైనల్ షాట్ ఇంకా ఇండియన్ కళ్ళల్లో గుండెల్లో అలా మిగిలిపోయింది. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 9. మామ మీకు ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ చెప్పనా? మనం 2011 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత మన హోమ్ గ్రౌండ్ లో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. ఆ సంవత్సరం ఆస్ట్రేలియా బీజీటీ సిరీస్ ఓడిపోయాం. దాని తర్వాత వచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి సీక్వెన్స్ చూసుకుంటే 2024 వరల్డ్ కప్ గెలిచాం. న్యూజిలాండ్ మీద హోమ్ సిరీస్ ఓడిపోయాం. ఆస్ట్రేలియా బీజీటీ ఓడిపోయాం. నెక్స్ట్ మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నాం. అంటే మనం నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీని కొట్టబోతున్నాం అంటారు మామ. న్యూస్ నెంబర్ 10. మామ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆండీ నార్జీ రూల్ అవుట్ అయిపోయాడు మామ డ్యూ టు ఇంజరీ. ఇంకో పక్క బూమ్రా ఇంజరీ, ప్యాట్ కమిన్స్ ఇంజరీ. 1 month లో ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టుకుని 3 మెయిన్ బౌలర్స్ ఇంజరీ అయ్యారు. న్యూస్ నెంబర్ 11. మామ ఎట్ ప్రెజెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ మ్యాచెస్ లో పడిక్కలు అడ్డంగా నిలబడి ఆడుతున్నాడు మామ. క్వార్టర్ ఫైనల్స్ లో తను 99 బాల్స్ 102 రన్స్ కొట్టాడు. నిన్న జరిగిన సెమీఫైనల్ 1 లో హర్యానా మీద 113 బాల్స్ లో 86 రన్స్ బాధపడేసి కర్ణాటక మ్యాచ్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. న్యూస్ నెంబర్ 12. మామ జనవరి 15 గురించి ఒక క్రేజీ కోఇన్సిడెన్స్ చెప్పనా? జనవరి 15, 2023 మెన్స్ క్రికెట్ టీం ఓడిఐలో బిగ్గెస్ట్ విన్ ని రిజిస్టర్ చేసింది. 317 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు. నిన్న అంటే జనవరి 15, 2025 ఉమెన్స్ క్రికెట్ టీం ఓడిఐలో బిగ్గెస్ట్ విన్ ని రిజిస్టర్ చేశారు. నిన్న మనోళ్ళు 304 రన్స్ తేడాతో గెలిచారు. రెండు టీమ్స్ బిగ్గెస్ట్ మార్జిన్ విన్ అయింది జనవరి 15 జరిగింది. క్రేజీ కోఇన్సిడెన్స్ కదా. న్యూస్ నెంబర్ 13. మామ హర్ష భోగ్లేకి మన ప్లేయర్స్ పడుతున్న పాటలు, మన ప్లేయర్స్ చేస్తున్న స్టంట్స్ అన్ని తెలుసు మామ. నిన్న తను పెట్టిన ఈ పోస్ట్ ను చూడండి. బీసీసీఐ చాలా చేంజెస్ చేస్తుంది కదా, ఈ చేంజెస్ లో నేను కూడా ఒకటి సజెస్ట్ చేస్తా అని చెప్పి టీమిండియా మెంబర్స్ కి పిఆర్ ఏజెన్సీ లేకుండా ఉండేలా ఒక రూల్ పెట్టండి అని అన్నారు మామ. జనాలకు తెలియదు అనుకుంటున్నారు, కానీ మన ఇండియన్ ప్లేయర్స్ టీమ్ లో
చాలా ప్లేయర్స్ కి సపరేట్ పిఆర్ టీమ్స్ ఉన్నాయి. తను ఏ చిన్న చేసినా డప్పు కొట్టుకుంటూ ఉంటాయి ఈ టీమ్స్. బీసీసీ ఆ ప్లేయర్ ని టీమ్ లోంచి తీసేస్తే ఆ ప్లేయర్ ని టీమ్ లోకి తీసుకోపోవడం వల్లే టీమిండియా నాశనం అయిపోతుందనే రేంజ్ లో ఈ పిఆర్ ఏజెన్సీస్ ఆ ప్లేయర్ ని ఎత్తేస్తాయి. ఇది నిజంగా జరుగుతుందా మార్కెట్ లో? దీన్ని హర్ష భోగ్లే పాయింట్అవుట్ చేస్తున్నారు. మీరు గెస్ చేయగలరా టీమిండియాలో పిఆర్ ఏజెన్సీస్ ఏ ప్లేయర్స్ కొన్నాయో? సో ఇవే మావ నిన్నటి క్రికెట్ వార్తలు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.